ఏంటి శిరీషకి చాలామంది కూడా ఫండింగ్ ఇస్తున్నట్టున్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పుదుచ్చేరికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రతినిధి కూడా ముందుకొచ్చి ₹1,00,000 విరాళం ఇచ్చాడు తనకి అవును అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. నిజమేనా? అది నిజమే. అది కూడా ఏంటంటే వీటికే ఉపయోగిస్తాను, పర్సనల్గా దేనికి నా ఫ్యామిలీ దేనికి కూడా ఉపయోగించను కూడా చెప్పింది. అలా ఫండింగ్ చేసే వాళ్ళు చాలా మంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టున్నారు. చాలా మంది వచ్చారు, యూట్యూబర్లు చాలా మంది యూట్యూబర్లే వచ్చారు. అలాగా మన ఈ అన్న కూడా వచ్చి 3,000 ఇచ్చి చేసిండు. ఎవరు? మన అతని పేరు నాకు ఐడియా రావట్లా. అతను కూడా వచ్చి చేసి ఇచ్చాడు. ఏంటి హర్ష సాయి కూడా బరిలక్క శిరీషకి కొంచెం ధనాన్ని ఆర్థిక సహాయం చేశాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. నిజమేనా? అది లేదు. ఓకే, అసలు హర్ష సాయి అక్కడ లేదు, అది ఫేక్. అది నెక్స్ట్ ఇంకోటి కారు ఉంది, కొనింది రీసెంట్గా 2 రోజుల కిందట అన్న, అది ఫేకే. ఏంటి అసలు ఏం చేస్తుంటారు? కారు లేదు, ఏమీ లేదు. అసలు టీ కొట్టు అయితే ఉంది ఆమెకి, అది మాత్రం పక్కా. టీ కొట్టు ఉంది, కారు లేదు, బస్సులు లేవు, లారీలు లేవు, విమానాలు లేవు, ఆమెకి ఆస్తి అసలు లేదు. ఒకరోజు తిన్నావా లేదా, అంతే ఆమె పరిస్థితి. ఈరోజు ఒక ఎమ్మెల్యే వెనకమాల లేనన్ని కార్లు కూడా ఈరోజు నా అమ్మాయి వెనకమాల ఉన్నాయి. ₹1 వాళ్ళు ఆశించట్లా, ఆమె వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన కార్లు అది అంతే. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే అసలు ఏంటి ఆ అమ్మాయి ఏం చేస్తున్నారు ప్రస్తుతం, అంటే ఆ శిరీష ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికి ఇవే బర్రెలు కాసుకుంటుంది. బర్రెల మీద ఎంత వస్తాయి నెలకి ఆవిడకి బర్రెల సంపాదన మీద? వస్తే ఒక 15-10 అలా వస్తాయి. ఉంటాయి కదా, అవి వచ్చినా సరే వీటికి ఆ కొట్లో సరిపోతాయి. ఓకే, ఫ్యామిలీ రన్నింగ్. ఓకే, అవి వేరే ఇంకేం పెట్టుకోవాలా. ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ₹400 తీసుకొని ఒక సెల్ పాయింట్కి వచ్చింది. ఎవరు? శిరీష. ఆ ఫోన్ ఏదో రిపేర్ సంథింగ్ ఛార్జింగ్ ఏదో ₹400 తీసుకొని సెల్ పాయింట్కి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ₹400 మిస్ అయినాయి, ఎలా జరిగినాయో జరిగిపోయినాయి. తిరిగి వేరే వాళ్ళని అడగలేని పరిస్థితి, తన దగ్గర లేవు, ఎవరిని అడగల. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ తెల్లారి మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వెళ్ళి అది తెచ్చుకుందో తప్ప వేరే పర్సన్కి ఫోన్ చేసి నాకు 400 ఇలా అని కూడా అడగల. ఆ మైండ్ సెట్ అతనిది, ఆ వ్యక్తిత్వం అది. ఓకే, అసలు ఏంటి బెజవాడ కృష్ణకి ఈ బరిలక్క శిరీషకి ఎలా పరిచయం? నాకు ఎలా ఫ్రెండ్స్? వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ అన్నీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో అతను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పరిచయం అయింది. వేరే అన్న ఉన్నాడు, ఆ అన్న ద్వారా ఆమె పరిచయం అయింది. రీసెంట్గా కూడా మాట్లాడితే మేము ఇంకా షాక్లోంచి కోలుకోలేదు, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏంది అన్న. నాకు తెలియదు, అప్పటికప్పుడు అలా వచ్చేసింది అంది. సరే ఇలా ఉన్నా. మరి అడిగారా దేనికోసం పోటీ? అసలు ఆ మాట్లాడే గ్యాప్ లేదు అక్కడ, ముందు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ. సర్లే ఎల్లుండి నేను వెళ్తున్నా, ఇంకెళ్ళాక అసలు ఏంటో. మరి మీరు కానీ లేకపోతే బర్రెలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ ఆర్థికంగా కానీ ఇతరత్ర సహాయాలు మీ నుంచి అందిస్తున్నారా అంటే ఏం చెప్తారు? కంపల్సరీ అందిస్తున్నాం మేము, ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, కంపల్సరీ అందిస్తున్నాం. ఇప్పుడు అందించాం కాబట్టి అసలు నామినేషన్ చేయడానికి 5,000 లేవు తన దగ్గర. మరి ఏం చేసింది? వాళ్ళ అత్తయ్య మాలాంటి ఫ్రెండ్స్ సాయం చేసి 5,000 పోగు చేసుకుని వెళ్ళి నామినేషన్ వేసింది. నామినేషన్ తెల్లారి బాగానే ఉంది, నెక్స్ట్ రోజు బాగానే ఉంది, ఇక స్టార్ట్ అయింది. ఇక రేవు స్టార్ట్ అయింది. ఇంటి దాకా అక్కడ దాకా వచ్చి ఇది మీ అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుంది చెప్పుకోని బెదిరింపులు. తగ్గల, ఎక్కడ తగ్గల, కింద పైన ఊపు అంటుంది అంతే, తగ్గేదేలే. ఈ రోజుకి అలా నిలబడింది. 100% గెలిచిద్ది, జెన్యున్గా గెలిచిద్ది. ఎందుకంటే తను మైండ్ సెట్ ఏంటంటే ₹10 ఉంటే ₹5 జనాలకు పెట్టే మైండ్ సెట్. నేను ఇక్కడ చూసింది అయితే. రాజకీయాల్లో అనుభవం ఉందా తనకి? లేదు కదా. లేదు, కానీ రాజకీయంలో రావాలంటే సీనియర్ అవ్వక్కర్లా, జనాలను చదువుకుంటే చాలు, వాళ్ళ మనస్తత్వం చదువుకుంటే చాలు, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుంటే చాలు. దానికి ఆస్తులు ఉండక్కర్లా మనకి, అక్కడ సమస్యల మీద పోరాటం చేస్తే చాలు, దాని మీద చేయగలమా మనం, చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి ఇదేం అక్కర్లా. ఏజ్ కూడా 25 చాలు. ఓకే, రికార్డ్ అది. 25 అంటే ఎవరున్నారు చెప్పండి రాజకీయంలో? అందరూ 45, 50+ కదా. అది ఏంటి ఇప్పుడు
హేమీల మీద ఈమె పోటీ చేయబోతుంది, చేస్తుంది. ఎవరికి లాస్ అయ్యే అవకాశం ఉంది ఈవిడ వల్ల? ఎవరికి లాస్ అయ్యిద్దంటే బీఆర్ఎస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి నిలబడుతున్నారు, అవును, కాంగ్రెస్ నుంచి జూపల్లి గారు నిలబడుతున్నారు, అలాగే బీజేపీ నుంచి సుధాకర్ రావు గారు నిలబడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి నష్టమా లేకపోతే కాంగ్రెస్కి నష్టమా లేదు బీజేపీకి నష్టమా అంటే బీఆర్ఎస్కే నష్టం. 100% నష్టం. ఎందుకు? అంతే, ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ తను అటు నుంచి అంటే ఆవిడ ప్రసంగంలో మొత్తం కూడా టార్గెట్ చేస్తుంది కేవలం బీఆర్ఎస్ని మాత్రమే, ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుందా? తను వాళ్ళని చేస్తుంది అంటలా, నేను అందరినీ చేస్తుంది. ఓడిపోయిన వాళ్ళని చేస్తుంది, గెలిచిన వాళ్ళని చేస్తుంది. అంటే ఓడిపోయిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఏం చేయలేదు కదా మరి. సో ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేయట్లేదు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయట్లేదు. సో దాని మీదే పోరాడుతుంది తప్ప ఎవరిని కూడా పెట్టేలుగా మీరు అని చూపిట్లా. అది ఓకే. ఏంటి ప్రసంగం తానే ప్రిపేర్ చేసుకుంటుందా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసి రాసిస్తున్నా? తనే మొత్తం తనే. అసలు ముందు మనం పక్కన ఉన్నా సరే మనకి చెప్పదు. ఇప్పుడు నన్ను కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆవిడ ఒక వీడియో చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేసింది, పెట్టింది. మళ్ళీ ఎందుకు వెంటనే తీసేసింది? అది మిస్టేక్ ఉందనుకుంటా, వాయిస్ ఏమన్నా తీసింది, మళ్ళీ పెట్టిద్ది అనుకుంటా బహుశా. మళ్ళీ బహుశా పెట్టింది. ఓకే, అంటే బెదిరింపులకు భయపడి తీసేసిందా లేకపోతే బెదిరింపులకి భయపడే క్యాండిడేట్ అయితే కాదు. బెదిరింపులు భయపడి అయితే ఇంటి దాకా వచ్చినప్పుడే డ్రాప్ అయిపోయేది. ఈ రోజు నేను మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు, అసలు వాళ్ళు తగ్గే మనిషే కాదు. నువ్వు తయ్యి అంటే తందానా అంటది. ఓకే, పరిలక్క మీద ఉన్నటువంటి ఆ కేసు ఏమైంది? ఇప్పుడు అది రద్దు చేస్తున్నా అన్నారు, మరి అది ఎంతవరకు నిజమని ఇప్పుడు ఎల్లుండి అక్కడికి వెళ్తే కానీ తెలవదు. యాక్చువల్గా నామినేషన్ చేసే ముందు రోజు కూడా వాయిదాకి వెళ్ళింది. ఈరోజు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు? ఏ ఊర్లో? అది ఏదో ఊరు చెప్పింది, చెప్తాను ఆగండి. 3వ ఊరు ఏదో సంథింగ్ ఏదో చెప్పింది పక్కన. క్లారిటీగా నాకు చెప్పాలి, అసలు డిస్టర్బెన్స్లో అర్థం కావట్లా నాకు. ఓకే, వీడియో పెడితే చూడాలేక. బర్రెలెక్క దళిత బిడ్డ కాబట్టి ఆ ట్యాగ్ను ఉపయోగించి ప్రచారం చేసే అవకాశం ఉందా? సింపతి లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకొని వాటి మీద మాట్లాడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సింపతి అసలు వర్కౌట్ చేయట్లా. సింపతి మీద ఓట్లు కూడా అక్కర్లేదు ఆమెకి. అవి ఏంటంటే ఇక్కడ జరిగిన దాన్ని బయట పెడుతుంది అంతే. దానికి ప్రజలే చూసుకోవాలి. అక్కడ ఉన్న అంటే అవును మనకి ఇది జరగలేదు, అవును ఇది చేస్తా అన్నారు, గుర్తు చేస్తుంది. వీళ్ళందరూ మర్చిపోయారు. ఒకవేళ కనుక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గంపగుత్తగా శిరీషకు ఓటేసి గెలిపిస్తే ఈమె ఇచ్చిన హామీలను ఖచ్చితంగా చేసి 100% చేసిద్ది. 2 చెప్పింది కదా, 2 అయితే కాదు, 1 అయితే కంపల్సరీ చేసిద్ది. ఎందుకంటే పైనుంచి ఫండ్ ఎంత వస్తుందో తెలియదు కదా అక్కడ చేయడానికి. 1 అయితే చేసిద్ది. బర్రెలక్క అనే ఆవిడ, అదే ఈ శిరీష సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. అవును, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఏంటంటే యూత్కు మాత్రమే దగ్గర అవుతారు. కానీ ఎదిగింది మొత్తం ఊర్లలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం ఈవిడ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? చాలా దగ్గరికి వెళ్ళి ప్రతి పాయింట్ కూడా అడుగుతుంది. గుర్తుపడుతున్నారు? ఓ తల్లి బాగున్నావా అంటున్నారు. చాలా అది ఆ గుర్తింపు చాలా. అక్కడ పెన్షన్ వస్తుందా టయానికి, ఏం జరుగుతుంది, ప్రతిది కూడా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు కొంతమంది జనంలో చెప్పరు, ఎవరు ఎలా అంటో తెలియదు కదా. సో పక్కకి తీసుకెళ్ళి కూడా మాట్లాడి తెలుసుకుని మైండ్లో పెట్టుకుంటుంది. ఇవి కూడా తీసుకొస్తుంది బయటికి. ఓకే, డబ్బులు పంచితేనే లేకపోతే బిర్యానీ ప్యాకెట్లో లేకపోతే మద్యం పంచితేనే గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాజకీయాల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ₹1 కూడా పంచకుండా ఆవిడ గెలుస్తుందా అంటే ఏం చెప్తారు? గెలిచిద్ది, 100% గెలిచింది. దేనికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు వాటర్ బాటిల్ తీసుకున్నావు, బిర్యానీ తింటున్నావు, 2000, 5000, 10,000 తీసుకున్నావు, అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి? నీ పిల్లలకి ఏంటి? రేపేంటి? ఆలోచించిన వాళ్ళు మాత్రం ఓటేస్తారు. అందరిలో ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది అంటారు అందరికి. రావాలి కాబట్టి ఈ రోజున తను అలా మార్పు కోసమే ప్రయత్నం చేస్తుంది. అది. సో ఇంకోటి ఏంటంటే తను ఇప్పుడు వెళ్తుంది కదా, ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆపారు కొంతమంది, ఆపారు అక్కడ వాళ్ళే. ఎవరు? విలేజర్స్ ఆపారా? పార్టీ వాళ్ళే కొంతమంది ఆపారు, చేయనివ్వకుండా, ప్రచారం చేయకుండా కొంతమంది ఆపారు. అంటే పార్టీ వాళ్ళు అంటే పర్టికులర్గా ఒక పార్టీ లేదు, అలా లేదు, అందరూ
ఈ పార్టీ అయితే ప్రయత్నం చేశారు చేయడం కాదు చేశారు, అది కూడా తెంచుకొని ముందడిగేసింది. కానీ మంచి పేరు అయితే ఇప్పటికి. మరి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఆవిడకి? జనాలే ఓన్లీ. ఇంకోటి ఆ ఊర్లో వాళ్ళు కంటే మన బయట ఊర్ల నుంచి వెళ్ళి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. మనకు కావాల్సింది ఏంటి? పాయింట్ 1 అక్కడ వాళ్ళు ఓటు వేయాలి కదా. సో అక్కడ వాళ్ళు కూడా కథలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నారు. నేను 10% అర్థం చేసుకున్నారు, ఎవరో 30% అర్థం చేసుకున్నారు. ఇంకా కొంచెం ముందు అర్థం చేసుకుంటారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ బర్రెలక్క శిరీష, బర్రెలక్క శిరీష, బర్రెలక్క శిరీష, ప్లీజ్ సపోర్ట్ బర్రెలక్క శిరీష అని హ్యాష్ పెట్టి దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. అవును. ఏంటి ఇప్పటి వరకు సెలబ్రిటీస్ ఎవరన్నా స్పందించి ఆవిడకి సపోర్ట్ చేయడం జరిగిందా? ఏ సెలబ్రిటీలు అయితే ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. ఏమైనా చెప్పుంటారంటే అదైతే ఫేక్. ఇంకా అయితే ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలేదు. కొంతమంది యూట్యూబర్లు అయితే వచ్చారు తప్ప మెయిన్ సెలబ్రిటీలు ఎవరు కూడా తనకి సపోర్ట్. ఎవరెవరు వచ్చారు యూట్యూబర్స్? సందీప్ వచ్చిండు, సందీప్ శివ ఛానల్ వచ్చింది, తర్వాత సీను టీవీ, సీను అన్న, ఆయన అసలు మంచి సపోర్ట్. ఆయన పక్కనే ఉంటాడు ఎప్పుడు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అట్లా కొంతమంది చేసిన సాయం చేస్తూ ఉన్నారు. 3000, 2000, 5000.